నమస్తే అండి అందరికీ. ఈరోజు చాలా సీరియస్ ఇష్యూ గురించి మీకు దగ్గర అడ్రస్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే క్రిస్మస్ రాబోతుంది కదా. క్రిస్మస్ ట్రీస్ కోసం చాలా చెట్లని కొట్టేస్తున్నారు అండ్ చాలామంది అయితే ప్లాస్టిక్ ట్రీస్ని ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ప్లాస్టిక్ ట్రీ అయినా సరే లేదు, చెట్లను కొట్టేసైనా సరే పర్యావరణానికి ఎంత డ్యామేజ్ని కలుగజేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వాలి అని అంటే చాలా కాలం పడుతుంది. అది నియర్లీ ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, ఇట్స్ నియర్ టు ఇంపాసిబుల్. అండ్ నిజమైన ట్రీస్ని కట్ చేసేస్తే ఆక్సిజన్ లెవెల్ ఎంత డిక్రీస్ అయిపోతుంది. సో ప్లీజ్ సే నో టు క్రిస్మస్ ట్రీస్. స్టార్స్ కూడా చాలా చోట్ల ప్లాస్టిక్ స్టార్స్ పెట్టేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ ఎంత వేస్ట్ అయిపోతుంది, అదంతా మన ప్లానెట్ని పాడు చేస్తుంది కదా. సో సే నో టు స్టార్స్. నెక్స్ట్, పారాఫిన్ వ్యాక్స్ తోటి క్యాండిల్స్ వెలిగించేస్తారు. ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఆ పారాఫిన్ వ్యాక్స్ మండుతున్నప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే హానికారక ఫ్యూమ్స్ వచ్చేసరికి మనకి క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ అనమాట. దానివల్ల మనం క్యాన్సర్ బారిన పడితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇంత మనం చూస్తూ ఊరుకుంటే సైలెంట్గా, అది మనం చేసుకునే ద వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ డ్యామేజ్ అనమాట. ఇండైరెక్ట్గా మన మీద మనమే ప్రకటించుకుంటున్న ఒక వార్ లాంటిది. ఇవన్నీ పక్కన పెడితే క్రిస్మస్ ట్రీస్ కోసమనో లేకపోతే శాంటాక్లాస్ కోసమనో వాటి మీద డెకరేషన్ కోసమనో చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తున్నారు. ఆ అమౌంట్ అంతా అట్లా వేస్ట్ చేయకుండా చాలామంది, ఇది వింటర్ కదా, చాలామంది రోడ్ సైడ్న బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పువర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ చెద్దర్లు వంచితే వాళ్ళు చాలా హ్యాపీగా నిద్రపోతారు ఈవినింగ్స్ టైం. ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టండి. ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేస్తున్నారు? నైట్ అంతా డీజే పెడతారు. అది సౌండ్ పొల్యూషన్ కదా, పర్యావరణానికి ఎంత హానికరం. బర్డ్స్ భయపడతాయి, యానిమల్స్ దడుచుకుంటాయి. రాత్రులేమో జనాలకి నిద్ర ఉండదాయే. అర్ధరాత్రి అంతా జింగిల్ బెల్స్ అని ఊగుతుంటారు. మీరు ఊగుతారు సరే, మిగతా జనాలు ఊగద్దా? మాకు ఊగాలని లేదు, ఎందుకట్లా ఆలోచించండి. సో పీస్ఫుల్గా చేసుకోండి, మనీ వేస్ట్ చేయకుండా చేసుకోండి. ప్లాస్టిక్ని అసలు యూజ్ చేయొద్దు, ట్రీస్ని కట్ చేయొద్దు, పారాఫిన్ వ్యాక్స్ని యూజ్ చేయొద్దు. మన పర్యావరణాన్ని కాపాడండి, మనీని సేవ్ చేయండి, పేదలకు పంచిపెట్టండి, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయండి. ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నారు? ఈ వీడియో చూస్తున్నా అది క్రిస్టియన్ అయినా హిందూ అయినా సరే, ఎవరైనా మీకు క్రిస్మస్ ఇలాగా ఇంత హానికరంగా చేసుకోవాలని ఉందా లేదా పీస్ఫుల్గా చేసుకోవాలని ఉందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. రేపు ఆర్ ఎల్లుండి మనం మన ఛానల్లో లైవ్ పెడదాం అనుకుంటున్నాము. ఎవరైనా సరే మీ ఒపీనియన్ తెలియజేయడానికి నాకు ఛానల్లో మీకు నెంబర్ కనిపిస్తుంది, దానికి ఒక వాట్సాప్ చేయండి. నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. మీ ఒపీనియన్ ఏదైనా సరే, క్రిస్మస్ చేసుకోవాలా ఇంత హానికరంగా లేదా పీస్ఫుల్గా చేసుకోవాలా? ఓపెన్ లింక్ ఇచ్చేస్తాము, మీరు వచ్చి మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. లెట్స్ జస్ట్ డిస్కస్, ప్రాపర్గా డిస్కస్ చేసుకుందాం, పర్ఫెక్ట్గా మాట్లాడుకుందాం, ఏదైనా ఒక డెసిషన్కి వద్దాం, దాని మీద స్టిక్ ఆన్ అవుదాం. నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.